హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ టేస్టీ ఫుడ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకోసం హోటల్ స్టైల్ చికెన్ కర్రీ తీసుకొచ్చాను. మరి చేసేద్దామా? మరి గుమగుమలాడి చికెన్ కర్రీని ఎలా ఉండాలో చూద్దామా? కావలసినవి 3 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలి, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని ధనియాలు, కొన్ని గసగసాలు, ఒక పలావ్ ఆకు, ఒక యాలక్కాయ, ఒక దాచిన చెక్క. వీటిని మనం దోరగా వేపుకోవాలి. ఈ వేపుకున్న వాటిని మిక్సీలో చేసి మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర మనం సన్నగా తరిగి రెడీ చేసుకోవాలి. దీంతోపాటు పుదీనా ఆకులు కూడా ఒక 2 రెమ్మలు రెడీ చేసుకోవాలండి. పుదీనా ఆకు కూడా ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. కాబట్టి దీన్ని మనం రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక కప్పుతో పెరుగు తీసుకోవాలి. శుభ్రంగా కడిగిన చికెన్లో ముందుగా మనం కారము ఒక 4 స్పూన్లు వేద్దాం. తర్వాత కొంచెం పసుపు తగినంత, తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి. తర్వాత ఒక కప్పుతో పెరుగు వేసేద్దాం. వేసిన తర్వాత సగం నిమ్మకాయ బద్దని మనం రసం పిండుకోవాలి. దాంట్లో ఈ నిమ్మకాయ వల్ల బాగుంటుంది రుచి కర్రీ అనేది. ఓకే అండి. తర్వాత దీన్ని మొత్తం అంతా ఉప్పు కారం పసుపు అన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టాలి. 5 మినిట్స్ పాటు నానబెట్టిన తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో మనము ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేపుకోవాలండి. ఇవి వేగాలి, కొంచెం దోరగా వేగాలి. ఓకే అండి, వేపుకుందాం. తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ మిశ్రమం అంతా దీంట్లో వేసేయాలి. వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసే పని లేదండి, అసలు కొంచెం కూడా మీరు వాటర్ పోసే పని లేదు. మొత్తం మిక్స్ చేయాలి, కలుపుకోవాలి. సాల్ట్ కూడా నేను ముందే వేసాను కాబట్టి ఇంకా దీంట్లో సాల్ట్ వేయాల్సిన పని లేదు, కరెక్ట్గా వేసాను నేను. దీన్ని మొత్తం బాగా మిక్స్ చేద్దాం. తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు ఉడకాలండి. ఇది 20 నిమిషాల తర్వాత చూసారా ఇలా ఉడుకుతుంది. చక్కగా ఉడికిందండి, బాగుంది. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. దీంట్లోనే మనం రెడీ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి జస్ట్ ఒక్క 5 మినిట్స్ పాటు కొంచెం ఉడకాలి. అయిపోయిందండి, చూడండి. చూసారా, గుమగుమలాడే హోటల్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత గ్రేవీగా ఎంత జ్యూసీగా ఉందో. గ్రేవీ కూడా ఉంది దీంట్లో నేను అసలు వాటర్ వేయలేదండి. వాటర్ ఎందుకంటే మనము ఆల్రెడీ కర్డ్ వేసాము. ఇంకోటి ఏంటంటే చికెన్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి నేను అసలు కొంచెం కూడా నీళ్ళు అనేవి పోయలేదు. చూసారా, జ్యూసీగా యమ్మీగా చాలా బాగుంది కదా. గ్రేవీ కూడా వచ్చేసింది. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు. మరి ఎందుకు లేటు, రెడీ అయిపోయిందండి. హోటల్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ, సింపుల్. మరి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.